భూకాంత యొక్క అరుపులు విని పార్వతీదేవి బయటికి వచ్చింది. దేవతలందరి వంక చూసింది, భూమిదేవి వంక చూసింది. చూసి ఆవిడంది, నీ భార్య యందు కనవద్దని నా యందు చేరవలసినటువంటి శివతేజస్సుని భూకాంత యందు ప్రవేశపెట్టమని అడిగే అధికారం మీకు అసలు లేదు. మీరు అడిగినా పట్టే అధికారం భూకాంతకు అసలు లేదు. కాబట్టి మీ అందరూ తప్పు చేశారు. మిమ్మల్ని అనుగ్రహించడానికి దయాళువైన నా భర్త అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడో ఆయన హృదయం నాకు తెలుసు. అయినా ధర్మాన్ని మీరు తప్పిపోతే, నేను ఉపేక్షిస్తే రేపు లోకంలో ఇదే ధర్మం అవుతుంది. కాబట్టి ఇది ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోవాలి అంటే మిమ్మల్ని అందరినీ నేను చెప్పిస్తున్నాను ఆవిడ అని మొట్టమొదట దేవతల వంక తిరిగింది. మీరు కదు వచ్చి చెప్పింది, ఈశ్వరా మీ తేజస్సు మీ యందు ఉంచుకోండి అని చెప్పిన వారు మీరు. స్ఖలనమవుతున్న వీర్యాన్ని ఏం చెయ్యని అడిగితే భూమి మీద విడిచిపెట్టండి అని చెప్పిన వాళ్ళు మీరు. మొదటి శాపం ఇస్తున్నాను, ఇక దేవతలకు తమ భార్యల యందు బిడ్డలు కలగకుండుగాక. ఇప్పటికి ఎంతమంది ఉన్నారో అంతే ఉంటారు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ దేవతలు 33 కోట్లు. ఆవిడ భూమిని శపించింది. నా భర్త యొక్క తేజస్సు నా యందు ప్రవేశించి నాకు బిడ్డ పుట్టకుండా నా భర్త తేజస్సుని నువ్వు పొందావు కనుక ఇకపైన నీ కొడుకులు నిన్ను అనుభవించెదరుగాక. అనుభవించి కొడుకుల చేత అనుభవింపబడిన దానివై కొడుకులకి భార్యవై శాశ్వతమైన అవమానమును పొందెదవుగాక. ఇక నీకది తప్పించుకోవడము సాధ్యము కాకుండుగాక.